హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను ఇంపార్టెంట్ టాపిక్తో అయితే వీడియో చేయడం జరిగింది. దీంట్లో నన్ను ఏంటంటే ప్రెగ్నెన్సీలో హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా చాలా. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాంటి ఇష్యూ వస్తుంది. అయితే ఇప్పుడు నేను డైరెక్ట్ టాపిక్కే వచ్చేస్తాను, ఏం చదువులేకుండా. మెయిన్గా ఏంటంటే ప్రెగ్నెన్సీలో కొందరికి బ్లడ్ వామిటింగ్స్ అవుతూ ఉంటాయన్నమాట. సో నాకు నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో బ్లడ్ వామిటింగ్ 8th మంత్లో అయిందనమాట. అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా బ్లడ్ వామిటింగ్స్ అవుతున్నాయి. సో అంటే బ్లడ్ వామిటింగ్ వచ్చే సిచ్యువేషన్ ముందు మనకి ఫుడ్ అంతా ఇక్కడ వరకు గొంతులోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. సారీ, ఇక్కడ లైటింగ్ ఎక్కువ ఉంది. ఇంకా నేను ఇప్పుడు ఏం స్పెషల్గా దీన్ని ప్రిపేర్ చేసేంత ఓపిక లేదనమాట. అందుకోసం ఇక డైరెక్ట్ చేసేస్తున్నాను. మీకు ఇన్ఫర్మేషన్ అందితే సరిపోద్ది కదా. అయితే బ్లడ్ వామిటింగ్స్ అయితే పెద్ద అంటే ఓవర్ బ్లడ్ వామిటింగ్స్ అయితే మాత్రం అసలు నెగ్లెక్ట్ చేయొద్దు. కాకపోతే బ్లడ్ వామిటింగ్ అయితే డెఫినెట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. కానీ కొన్ని సిచ్యువేషన్స్లలో ఎట్లా అవుతాయంటే, మనము ముందు రోజు కొంచెం స్పైసీ ఫుడ్ తిన్నా కానీ, లేకపోతే స్పైసీగా ఏదైనా మసాలా ఫుడ్ తిన్నా కానీ, లేకపోతే ఏదైనా లెమన్ అంటే పులుపు కంటిన్యూగా తింటున్నా కానీ అట్లాంటి సిచ్యువేషన్లో కూడా బ్లడ్ వామిటింగ్ అవుతుంది. మెయిన్ అయితే కారం తింటే, లైక్ నాన్ వెజ్ తిన్నా కానీ, లేకపోతే కారం ఎక్కువగా వేసుకొని, అంటే ఇప్పుడు స్పైసీ ఫుడ్ తినాలనిపిస్తుంది కదా ప్రెగ్నెన్సీలో, క్రేవింగ్స్ అట్లా ఉంటాయి కదా స్పైసీగా తినాలని. అట్లా తిన్నప్పుడు కూడా బ్లడ్ వామిటింగ్స్ అవుతాయి అన్నమాట. సో అట్లా అయితే ఏం కాదు. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో అట్లా కాకుండా, నాకు ఫస్ట్ పాప అప్పుడు 8th మంత్లో బ్లడ్ వామిటింగ్స్ అయిందంటే, నాకు క్రేవింగ్స్ ఉండి కొంచెం కారంతో తిన్నా అనమాట. అంటే కారం అంటే లైక్ చపాతీ విత్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం తిన్నా అనమాట. అప్పుడు బ్లడ్ వామిటింగ్స్ అయినాయి. ఇంకొకటి బీపీ ఎక్కువగా అయిందనమాట. నాకు బీపీ ఎక్కువ అవడం వల్ల 9th మంత్ ఫుల్ అయిన తర్వాత డెలివరీ చేస్తారు కదా నార్మల్గా, C-section ఆర్ అది పెయిన్స్ వస్తే నార్మల్ చేస్తారు కదా. నాకేమైందంటే 7th మంత్ ఎండింగ్ నుంచే నాకు బీపీ వచ్చేసింది ఫస్ట్ ప్రెగ్నెన్సీలో. బీపీ అంటే కంట్రోల్ కాలేదు. బీపీ అంటే డైలీ 2 times బీపీ ట్యాబ్లెట్స్ తీసుకోవాల్సి వచ్చిందనమాట. అంత బీపీ ఉండే 170, 180 అట్లా ఉండే అనమాట. దాన్ని కంట్రోల్ చేయడానికి చాలా ట్రై చేసేది కానీ కాలేదు. సో బ్లడ్ వామిటింగ్ తర్వాత కూడా 8th మంత్లో అయింది కాబట్టి డాక్టర్ ఏం చెప్పిందంటే 9th మంత్ పడంగానే C-section చేసేద్దామని చెప్పారనమాట. సో నాకేమో ఇష్టం లేదు. బేబీ వెయిట్ అప్పుడు మనకి +or- సంథింగ్ ఉంది అని చెప్తారు కదా, ఫీటల్ వెయిట్. పాపం వెయిట్ తక్కువ పుడుతుందేమో అని చెప్పేసి అప్పటికైనా కానీ నేను ఒక 15 days ఆగిన అనమాట. కానీ 15 days లోపు కూడా నాకు అప్పుడప్పుడు బీపీ ఎక్కువైపోయి అరవడం, అట్లా ఎవరైనా మాట్లాడితే చిరాకు రావడం, ఈ ఉట్టుగానే బీపీ రావడం అట్లా స్టార్ట్ అయింది. ఇంకా వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అయితే అస్సలు వద్దు, బేబీకి మదర్కి ప్రాబ్లం అయిపోతుంది, సో చేసేయాలని చెప్పేస్తే 9th మంత్ పడినాక 17th day అయితే నాకు పాప C-section చేసేసారనమాట. అప్పుడు అట్లా అయింది. ఇప్పుడు ఏంటంటే స్పైసీ ఫుడ్ తినకపోయినా కానీ అసలు సేమ్ అంటే ఆ ప్రెగ్నెన్సీకి అసలు ఏం కూడా కొంచెం కూడా పోలికలే లేవు. అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో యాక్టివ్గా ఉన్నా, అంటే కొంచెం నాకు ఏమంటారు మాయ కిందికి ఉంది అని 3 months రెస్ట్ అని చెప్పారు. కానీ అయినా సరే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో యాక్టివ్గా ఉన్నా, ఫుడ్ తినాలనిపించింది, మంచిగా నా వర్క్ అంతా నేనే చేసేసుకున్నా. ఇక్కడ ఊర్లో ఉండే అప్పుడు కరోనా టైము, ఊర్లో ఇల్లు పెద్దగా ఉంటే ఇల్లు పని అంతా చేసుకున్నా, అంతా బాగుంది. కానీ సెకండ్ ఒకటి మిస్క్యారేజ్ అయిందనమాట. థర్డ్ ప్రెగ్నెన్సీలో బ్లడ్ వామిటింగ్స్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయినాయి నాకు. 5th month వరకు అయితే నాజియా, వామిటింగ్స్ ఇష్టం ఇదంతా చండాలంగా ఉండేది అసలు. నాకు కిచెన్లో వంట చేస్తే అసలు వంట దగ్గరికి వెళ్ళేదని కాదు, ఎవరైనా చేసి పెట్టినా తినాలనిపించలేదు అసలు. బయట ఫుడ్ కూడా తినాలన్నా ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇంతే ఫుడ్ తింటే అది పైకి వచ్చినట్టు అవ్వడం ఇట్లా అంతా అయిందనమాట. దానికి వామికెండ్ అని అవన్నీ ఓనియం ట్యాబ్లెట్స్ అని అవన్నీ రాసిరనమాట. సో రెస్ట్ చెప్పారు. ఈసారి కూడా కొంచెం ప్లజెంటా కిందికే ఉంది అని చెప్పేసి. ఇంకా బ్లడ్ వామిటింగ్ సంగతికి వస్తే ఈసారి మాత్రం కారం తింటే అట్లేం కాలేదు. నార్మల్గానే ఎందుకో బాడీ అనేది ప్రెగ్నెన్సీకి
అంటే యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్‌లో లేనప్పుడు అట్లా బ్లడ్ వామిటింగ్స్ అయితా ఉంటాయా? కొందరికేమో ఏదైనా హెల్త్ వేరే ఏమన్నా బ్లడ్‌లో ఏదైనా వేరే ప్రాబ్లమ్ ఉంటే సంథింగ్ అట్లా అయిపోతాయి. బ్లడ్ టెస్ట్‌లో ఏ ప్రాబ్లమ్ రాలేదు కానీ ప్రెగ్నెన్సీని నా బాడీ అయితే యాక్సెప్ట్ చేస్తలేదని అర్థమైందనమాట. అందుకోసమని బ్లడ్ వామిటింగ్స్ కానీ, ఫుడ్ పడకపోవడం కానీ, ఫుడ్ తినాలనిపించకపోవడము, ఇంతే ఫుడ్ తిన్నా కానీ అది అరగకపోవడము, మళ్ళీ ఫుల్ హెడేక్, మెడ నొప్పులు ఇదంతా ప్రాబ్లమ్ అయితే వస్తుందనమాట. సో మీకు కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే అసలు ప్రాబ్లమ్ ఎందుకు వస్తుందని కనుక్కోండి. ఒకటి, బ్లడ్ వామిటింగ్ అయితే వెంటనే మీరు ముందుడే ఏమన్నా నాన్ వెజ్ కానీ, కారం కానీ, స్పైసీ ఫుడ్ కానీ, అంటే మీరు తెలుస్తుంది కదా మనం తినే ఫుడ్ మనం ముందు రోజు, లేకపోతే చాయ్ తాగడం ఎక్కువ కానీ, పులుపు ఎక్కువ తినడం కానీ ఇట్లా ఏమైనా చేసిర్రా అనుకోండి. అట్లయితే టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. జస్ట్ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్తే గ్లూకోజ్ పెట్టి కొంచెం మనకు రిలాక్స్ అయ్యేటట్టు ఇచ్చేస్తారు. లేదు అది కాకుండా నేను ఏమో అట్లాంటి ఫుడ్ అదంతా ఏం తినలేను, నార్మల్గానే అవుతుంది అని అంటే మాత్రం సో డెఫినెట్గా జాగ్రత్త తీసుకోవాలన్నమాట. దానికి వాళ్ళు కొన్ని ఇంజెక్షన్స్ అట్లా చేస్తూ ఉంటారనమాట. ఇంకోటి బ్లడ్ ఎక్కువ అయినా అంటే మనకి పీరియడ్స్ ఆగిపోతూ ఉంటాయి కదా, పీరియడ్స్ ఆగిపోతే బ్లడ్ వామిటింగ్ అంటే మీరు ఒకటి గుర్తుంచుకోవాలి. నార్మల్గా బ్రష్ చేసినప్పుడు కొంచెం చిన్న బ్లడ్ లాగా అట్లా వస్తే అది లెక్కలేదు. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో కానీ మనకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉన్నప్పుడు కానీ కొంచెం బ్లడ్ అనేది వస్తుంది నోట్లో నుండి మనకి, అది లెక్క కాదు. ఫుడ్తో పాటు బ్లడ్ రావడం, ఆ బ్లడ్డే ఎక్కువగా రావడం, ఇంత బ్లడ్ పడడం అట్లయితే దాన్ని రిస్కీగా తీసుకోండి. సో జాగ్రత్తగా ఉండండి. ఇంకా చాలా నేను అంటే మధ్యలో ఒక మిస్క్యారేజ్, ఫస్ట్ ప్రెగ్నెన్సీ, ఇప్పుడు థర్డ్ ప్రెగ్నెన్సీలో నేను చాలా ఫేస్ చేస్తున్నా. ట్యాబ్లెట్స్ గురించి కూడా ఏ సిచ్యువేషన్లో ఎట్లా ఏమవుతుంది అనేది అన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా నేను ఇచ్చే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఓపిక ఉండట్లేదు వీడియోస్ చేయడానికి, అందుకోసమే వీడియోస్ చేయట్లేదు అనమాట. ప్లీజ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.